పాత్రుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ సమస్యలను చర్చించారు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ సమస్యలను చర్చించేందుకు, పరిష్కారం చూపించేందుకు ఎమ్మెల్యేలను గెలిపించారని ఆయన గుర్తు చేశారు. కానీ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని హెచ్చరించారు. బయట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే బదులు అసెంబ్లీ వేదికలోనే తమ అభిప్రాయాలు చెప్పాలని సూచించారు. ప్రజలకు నిజమైన వేదిక అసెంబ్లీయే అని స్పష్టం చేశారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు కూడా సమయం ఇస్తామని, ఎవరిని వివక్షత చూపమని అన్నారు. ప్రజల సమస్యలను అసెంబ్లీలో ప్రతిబింబించకపోతే వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ చేసినట్టేనని హెచ్చరించారు. అసెంబ్లీని నిర్లక్ష్యం చేస్తే ప్రజలే తీర్పు ఇస్తారని స్పీకర్ స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒకటి మనం చేస్తాము, మంచికో చెడ్డకో ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారండి. 11 స్క్రిప్ట్ ఇచ్చారు. దేవుడి స్క్రిప్ట్ అది. ఈ 11 రావాలనుకున్నట్టు దేవుడు ఇచ్చాడు. కానీ మీ చేష్టలతో ఒకటేంటే సంవత్సరం 3 నెలలైంది. ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా మీరు అసెంబ్లీకి రాలేదు. ఫస్ట్ డే ప్రమాణ స్వీకారం తప్పించి రాలేదు. ఇది రాజ్యాంగం పద్ధతి కాదు. మనం రాజ్యాంగ పద్ధతిలో అలాలి, రాజ్యాంగం చెప్పినట్టు చేయాలి. ఈ పెద్దలు ఇచ్చిన రూలింగ్. మీరు 11 మంది ఎలా గెలిచారండి? ప్రజలు ఓట్లేస్తే గెలిచారు. ఆ ప్రాంతాలకు సమస్యలు వస్తే అసెంబ్లీలో మాట్లాడతారు, మా తరపున కదా మీకు ఓట్లేశారు. మరి మీరు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? ఆ ఎమ్మెల్యే బాబు వచ్చి ఆ ప్రజా సమస్యలు, ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు చెప్పుకునే అవకాశం లేకుండా చేస్తారా? ఆ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారండి? పోనీ ఇవన్నీ చెప్పావు, రోజు మా ప్రెస్లో మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడింది మీ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడు. నేను నిన్ను ఆహ్వానిస్తాను. ఈ 18 నుంచి అసెంబ్లీ ఉంది, మళ్ళీ అసెంబ్లీ నుంచి 18 పెట్టాను. రా, అసెంబ్లీలో దేవాలయం అడిగి దాంట్లో నేను పూజారిని మాత్రమే. వరాలు ఇచ్చే అధికారం నాకు లేదు. దేవుడి గురించి తప్ప నాకెక్కడ పూజారి ఇస్తాడు వరాలు? ఇవ్వలేదు కదా. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఖాతాలో మరో రికార్డు చేరింది. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో బెల్ మోగించిన తొలి దక్షిణాది నటుడిగా నిలిచారు. అధికారుల ఆహ్వానం మేరకు ఆయన ఎన్ఎస్ఈని సందర్శించారు. సంబంధిత గంటను మోగించడం ద్వారా అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. అక్కడ తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆయన విజయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఆయనకు గుర్తింపు దక్కింది. సినీ రంగంలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ బాలకృష్ణ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ గౌరవం ఆయన కృషికి ప్రతిఫలమని అభిప్రాయపడుతున్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత చరిత్రలో ఇదొక అన్యాయమైన ఎన్నిక అని అభిప్రాయపడ్డారు. ధన్ఖడ్ ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికీ స్పష్టత లేకపోవడం అనుమానాస్పదమని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వ్యతిరేకులపై దాడులు జరుగుతున్నాయని, వారిని రాజకీయంగా తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాధాకృష్ణన్ ఎంపిక కూడా అదే దిశలో భాగమని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం క్రమంగా బలహీనపడుతోందని, విభిన్న అభిప్రాయాలపై సహనం లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఈ ఎన్నికల తీరు దేశ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఎక్స్పర్ట్, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి గారు రిటైర్ అయ్యారు. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, ఆ సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి వాడు, సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వాడు. ఆయనతో నాకు స్వల్ప పరిచయం. ఈ మధ్య కాలంలోనే 2-3 మీటింగుల్లో కలిసి పాల్గొన్నాం. అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్గా ఎక్స్పర్ట్, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి గారు రిటైర్ అయ్యారు. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, కాన్స్టిట్యూషన్ అనేది ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. ఈవేళ ఆయన్ని కూటమికి వ్యతిరేకమైనటువంటి అభ్యర్థిగా నిలబెట్టారు. ఇప్పుడు మన స్టేట్లో ఉన్నటువంటి అందరు ఎంపీలు కూడా ఆయనకు ఓటేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అదేంటంటే కూటమిలో మేము భాగస్వాములం కదా అని టీడీపీ వారు అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఆ పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగు వాళ్ళ కోసం, వాళ్ళ ప్రైడ్ కోసం ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. ఎప్పుడైతే తెలుగు అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడో, మాకు ఈ పార్టీలు ఇవన్నీ కాదండి, మా తెలుగుదేశం పార్టీ సుదర్శన్ రెడ్డి గారికే ఓటేస్తాం మేము అని చెప్పి డైరెక్ట్గా వేయచ్చు. ఎందుకంటే ఇది సీక్రెట్ ఓటు. ఒకవేళ డైరెక్ట్గా వేయటం ఇష్టం లేకపోతే మీరు పార్టీలో నిర్ణయం తీసుకుని ఎవరెవరికి ఓటేశారో ఏం తెలియదు. దీంట్లో విప్పులు ఉండవు. పార్టీ విప్పుకు వ్యతిరేకంగా ఓటేశారని విప్పు ఉండదు. అంతేకాదు ఎవరికి వేశారో కూడా తెలీదు. బహుశా మా తెలుగుదేశం వాళ్ళంతా మా పార్టీ అది కదండి అందుకుని అలా వేసామని చెప్పేసి అనొచ్చు. తెలుగుదేశం, ఎందుకంటే ఇలాంటిది ఒక ప్రెసిడెంట్ నాకు గుర్తుండి, ప్రతిభా పాటిల్ గారు పోటీ చేసినప్పుడు శివసేన పూర్తిగా కాంగ్రెస్కి తీవ్రమైనటువంటి వ్యతిరేకంలో ఉంది. ఎందుకంటే మేము అప్పుడు ఎంపీలో అపోజిషన్ బెంచ్లో మెయిన్ గట్టిగా మాట్లాడే వాళ్ళంతా శివసేనలోనే ఉన్నారు. ఇమాంలు, మోజంలకు గత 11 నెలలుగా గౌరవ వేతనాలు ఇవ్వడం లేదని వైఎస్ఆర్సీపీ నేత షేక్ ఖాదర్ పాషా మండిపడ్డారు. మైనార్టీలను మోసం చేస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ముస్లిం మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఇకపై ప్రతి నెల సమయానికి వేతనాలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ప్రతి జిల్లా కలెక్టర్ను కలుసుకుని వినతి పత్రాలు సమర్పిస్తున్నామని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో మైనార్టీలకు ఇచ్చిన హామీలను అమలు చేశారని, కానీ ఇప్పుడు వాటిని నిలిపివేశారని స్పష్టం చేశారు. మైనార్టీల గౌరవాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఏదైతే మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీలకు వాగ్దానం చేశారు, ఆ 6 వాగ్దానాన్ని తూచా తప్పకుండా 2 సంవత్సరాలను పూర్తి చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి కాదని చెప్పి మీకు అంతా చెప్తున్నా. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మీకు అంతా తెలుసు. మా యొక్క ముస్లిం సోదరులు నమాజ్ చదవాలంటే ఇమాం మోజన్లే మాకు యొక్క ఫస్ట్ దిక్కు. వాళ్ళు లేకపోతే మా నమాజీ పూర్తి కాదు. అటువంటిది ఇమాం మోజన్లు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ప్రతి 2 నెలలకు ఒకసారి వాళ్ళకి జీతం వేస్తున్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంతవరకు, అంటే ఎలక్షన్ ముందు 3 నెలలు, ఇప్పుడు చూసుకుంటే దగ్గర 8 నెలలు, మొత్తం కలుపుకుంటే 11 మంత్స్ నుంచి మనకేంటంటే ఇమాములకి 10,000, మోజన్లకి 5,000 జీతం ఇంతవరకు రావడం లేదు. కాబట్టి మేమంతా ఆల్ ముస్లిం సోదరులంతా, ఇమాములంతా మనకు అప్రోచ్ అయ్యారు. మన ముఖ్యంగా మైనార్టీ వింగ్ని మన అప్రోచ్ అయిన తర్వాత మాకు జీతాలు రావడం లేదు, మాకేదో అరకొర జీతాలు వస్తాయి మీకంతా తెలుసు, కాబట్టి మాకు జీతాలు రావడం లేదు 11 మంత్స్ నుంచి మొరపెట్టుకున్నారు. సరే అని చెప్పి ఇమీడియట్గా స్టేట్ వైడ్గా, అంటే ఓన్లీ మన విజయవాడలో కాకుండా, మన ఎన్టీఆర్ జిల్లాలో కాకుండా మొత్తం స్టేట్ వైడ్గా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలవడం జరుగుతూ ఉంది. కలిసి వాళ్ళకి పిటిషన్ ఇచ్చి, అయ్యా కూటమి ప్రభుత్వానికి మన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ బీఆర్ఎస్ గా మారిన రోజే తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయిందని అన్నారు. తెలంగాణ వాదాన్ని కేవలం సెంటిమెంట్ గా వాడుకుంటున్నారని, ప్రజల కోసం నిజమైన కృషి చేయలేదని విమర్శించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ బిడ్డ బరిలో ఉండగా ఎందుకు ఓటు వేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రజల మనోభావాలను ద్రోహం చేశారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. త్వరలోనే ప్రజలు బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెబుతారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్రంతో తెలంగాణ వాదులు చెప్తారు, తెలంగాణ వ్యతిరేకులుగా వివరిస్తారు. అందుకే నేను ఈ మధ్యలో ఒక మాట అన్నా,
టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబంధం తెంచుకున్నారు మీరని చెప్పాను. తెలంగాణ సెంటిమెంట్ రంగరించి అధికారం రావాలని చెప్పండి. పదే పక్కన ఆంధ్ర రాష్ట్రంతో పోలుస్తూ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబును బూచిగా చూపిస్తూ తెలంగాణ వాదాన్ని సెంటిమెంట్గా రంగరించాలని చూడడమే తప్ప మీరు తెలంగాణ ఇచ్చిన మీరా కుమారికి ఆ రోజు ఎందుకు ఓటేయాలో సమాధానం చెప్పాలి. తెలంగాణ కోసం పోరాటం చేసినట్టు తెలంగాణ బిడ్డ ఈరోజు ఉపరాష్ట్రపతిగా బరిలో ఉంటే ఎందుకు ఓటేయారో ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. మొన్ననేమో యూరియా ఎవరిస్తే వారికి ఓటేస్తామంటారు. అంటే కేటీఆర్ గారి మాటలు ఎంత చౌకగా ఉన్నాయో ఆలోచించాలి. ఓవైపు తెలంగాణ వాదులు చెప్తారు, తెలంగాణ వ్యతిరేకులుగా వివరిస్తారు. అందుకే నేను ఈ మధ్యలో ఒక మాట అన్నా, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో రాష్ట్ర ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు వ్యవసాయ శాఖ మంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు. రైతులను అవమానించేలా మాట్లాడే మంత్రి ఈ రాష్ట్ర దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనూ రైతులను మోసం చేశారని, ఇప్పుడు కూడా రైతులకు అండగా నిలవలేకపోతున్నారని ఆరోపించారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమని, రైతుల సమస్యలను సీరియస్ గా పట్టించుకోకపోవడం ప్రభుత్వం వైఫల్యమని తూమాటి అన్నారు. ప్రజలు ఈ వ్యవహారమంతా గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో రైతులు సరైన తీర్పు ఇస్తారని హెచ్చరించారు. రైతుల పక్షాన తాము ఎల్లప్పుడూ నిలబడి పోరాడతామని ఆయన హామీ ఇచ్చారు. అనే విషయాన్ని మీరు విస్మరించి వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం మీది అసలు రైతు గురించి మాట్లాడే అర్హత హక్కు ఈ కూటమి ప్రభుత్వం లేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అసలు మేము ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఇచ్చాం రైతులకి, రైతు భరోసా మేము ఇచ్చింది. ఈ రోజు మీరు అసలు దిక్కు దివాణం లేదు. 14-19లో కూడా మిమ్మల్ని చూశారు. పూర్తిగా రైతు రుణమాఫీ అని చెప్పి మోసం చేసింది ఘనత మీకే ఉంది. రైతులు మీకు అప్పుడు గుణపాఠం చెప్పారు. ఈ రోజు మళ్ళీ నమ్మించి మోసం చేస్తా ఉన్నారు. తగిన మూల్యం తప్పనిసరి చెల్లించుకుంటారు. ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. వాళ్ళకి ఆ కష్టాలు నష్టాలు తెలుసు కాబట్టి. అంటే ఎంత విజ్ఞానవంతుడు అనుకోవాలి వ్యవసాయ శాఖ మంత్రిని మనం. ఇప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ప్లేట్లు తీసుకొని భోజనానికి వెళ్ళేదానికి, రైతు పంట పండించడానికి అవసరమైన ఎరువుల కోసం, పురుగు మందుల కోసం, విత్తనాల కోసం అలా లైన్లో నుంచొని కచ్చి టవర్లు పెట్టుకొని చెప్పులు పెట్టుకొని నుంచొని దానికి తేడా తెలియని మంత్రి మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి అంటే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం ఒకటి లేదు. అది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తాం. ఆ మాటలు మాట్లాడడం రైతులను అవమానించడమే. అది ఏ పంటకి గిట్టుబాటు ధర లేకపోగా అసలు రైతు అనే విషయాన్ని మీరు విస్మరించి వ్యవసాయాన్ని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం మీది అసలు రైతు గురించి మాట్లాడే అర్హత హక్కు ఈ కూటమి ప్రభుత్వం లేదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అసలు మేము ప్రతి తిరుమలలో భక్తి శ్రద్ధలతో సేవలు కొనసాగుతున్నాయి. ఈ రోజు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీవారి ఆశీస్సులు పొందారు. ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ కార్యక్రమాలలో పాల్గొని భక్తులతో కలిసి వారు స్వామివారి దయతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. తిరుమల యాత్రలో వారి వెంట కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు కూడా ఉన్నారు. భక్తులు మంత్రిని, ఎమ్మెల్యేను చూసి ఆనందం వ్యక్తం చేశారు.
వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. 3 సార్లు సీఎంగా ఉన్నప్పటికీ ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీని కూడా తీసుకురాలేదని అన్నారు. కానీ వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చారని గుర్తు చేశారు. 5 కాలేజీల నిర్మాణం పూర్తయి క్లాసులు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. అయితే ప్రస్తుత చంద్రబాబు ఆ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేట్ పరమని ఆరోపించారు. ప్రజలకు అందుబాటు వైద్యం అందించే అవకాశం కోల్పోతారని, ఇది అన్యాయమని విమర్శించారు. జగన్ కృషిని తగ్గించేందుకు చంద్రబాబు తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. ఆలోచన కూడా లేదు. అంతెందుకు, అదేవిధంగా శ్రీకాకుళము ఈ 4 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన తర్వాత 11 అయ్యాయి. ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు, తర్వాత 2014-19 వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఒకటి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు అనేటువంటిది జరగలేదు, ఆలోచన కూడా లేదు. అంతెందుకు, ఇదే 2014-19 సంవత్సరం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ హయాంలో ఎన్డీఏతో భాగస్వామిగా ఉండి మోదీ గారు ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని వచ్చేసేసి అనుమతులు మంజూరు చేస్తున్నా కూడాను దాదాపు 86 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే మిగతా రాష్ట్రాలన్నీ కూడాను వాళ్ళు కేటాయించుకున్నా కూడాను ఆంధ్రప్రదేశ్ లో జరిగింది 0. అదే టైంలో బీజేపీ మంత్రిగా ఉన్నటువంటి కామినేని శ్రీనివాసరావు వైద్య శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ లో ఉంటూ విజయనగరం జిల్లా ఎమ్మెల్యేలు కూడా రిక్వెస్ట్ చేసుకుంటే మాకు ఒక మెడికల్ కళాశాల కావాలి అని, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మేము కట్టడం లేదనేటువంటిది చెప్పారు. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ వాళ్ళ పాలసీ ప్రకారం ఫేజ్ 3లో తన యొక్క శక్తియుక్తులన్నీ పెట్టి కేంద్రాన్ని ఒప్పించి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి తీసుకొని వచ్చి అందులో 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను నిర్మాణం పూర్తి చేసేసి తరగతులు కూడాను ప్రారంభించడం జరిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో 6,500 మెడికల్ సీట్లుంటాయి, ఎంబీబీఎస్ సీట్లుంటాయి ఇప్పటి వరకు. అందులో 850 మెడికల్ సీట్లు, ఎంబీబీఎస్ సీట్లు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏర్పాటు వచ్చినటువంటిదే. ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలలకి 8,500 కోట్ల రూపాయలతో అంచనా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన తీసుకురాకపోగా ఉండే వాటిని పీపీపీ మోడల్ అనేటువంటిది ఒక తీసుకొని వచ్చేసేసి ప్రైవేట్ పరం చేసేసి ప్రభుత్వ వైద్య కళాశాలలో అయితే తక్కువ ఫీజులతో పేదవాడు అనేటువంటి మన అక్క చెల్లెమ్మలు ఎవరైనా కూడాను అన్నదమ్ములు కానీ వాళ్ళు. బీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు సురేష్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికను బహిష్కరించనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో రైతులకు ఎరువుల సమస్య విషయంలో కేంద్రం, రాష్ట్రం సరైన చర్యలు తీసుకోలేదని తీవ్రంగా విమర్శించారు. ఈ నిర్లక్ష్యానికి నిరసనగా ఎన్నికలను బహిష్కరించడం తప్ప మరో మార్గం లేదన్నారు. అభ్యర్థులిద్దరూ గౌరవం ఉన్న ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై స్పందించిన ప్రభుత్వాలు రైతులను కష్టాల్లోకి నెట్టాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ రైతుల పక్షాన ఎల్లప్పుడూ నిలుస్తుందని స్పష్టం చేశారు. దీంట్లో ప్రధానంగా ఉపరాష్ట్రపతి ఎన్నికను అబ్స్టెయిన్ కావాలని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నేను ఈరోజు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మా పార్టీ ఎంపీలకు కూడా తెలియజేయడం జరిగేది. నిన్న పార్టీ ఎంపీస్తో మా నాయకులు కేసీఆర్ గారు చర్చించి ఈ నిర్ణయం తీసుకునటం జరిగేది. దీంట్లో ప్రధానంగా బాధతో ఈ నిర్ణయం తీసుకునడానికి కారణం గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఈ ఎరువుల సమస్య, ప్రధానంగా యూరియా సమస్యను ఇటు కేంద్రంలో అటు రాష్ట్రంలో ఏ పార్టీ కూడా దీన్ని పరిష్కార మార్గానికి ప్రయత్నాలు కూడా జరపలేదనే విషయాన్ని గమనించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. 2 అభ్యర్థులు కూడా సమర్థవంతులు, వారిపై మాకు సంపూర్ణ గౌరవం ఉంది. పెద్దలు, అనుభవం ఉన్న వాళ్ళు. దాంట్లో ఒక అభ్యర్థి మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ అభ్యర్థుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాము. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు నిరసనగా మేము ఈ అబ్స్టెయినింగ్ అంటే ఈ ఎలక్షన్ కి దూరంగా ఉండే నిర్ణయాన్ని తీసుకునటం జరిగింది. ఉపరాష్ట్రపతి ఎన్నికను
యాంకర్ సుమ తమ చమత్కారంతో మరోసారి ప్రేక్షకులను అలరించారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నటులు మంచు మనోజ్, తేజ సజ్జలను సరదాగా ఆటపట్టించారు. తన సూటి వ్యాఖ్యలతో, చమత్కారమైన ప్రశ్నలతో వారిని ఇబ్బంది పెట్టినా నవ్వులు పూయించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అభిమానులు సుమ స్టైల్ ను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. వేదికపై ఆమె హాస్యంతో కూడిన శైలి మరోసారి అందరినీ ఆకట్టుకుంది. సినీ ప్రముఖులు, అభిమానులు ఈ సరదా క్షణాలను ఆనందంగా పంచుకుంటున్నారు. ఇది పుస్తకమే కదా, ఓకే. ఇంకొక మైక్ ఉందా? హలో, మనోజ్ గారికి మైక్ ఇవ్వండి. చెప్పండి సుమా గారు. ఇదే మిరాయి పుస్తకం. దీని మీద ఒట్టేసి అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప ఇంకేమీ చెప్పనని మాట ఇవ్వండి. అక్కడ పుస్తకం ఎక్కడ ఉంది? ఇది పుస్తకమే కదా, ఓకే. మిరాయి పుస్తకం వేరే అండి. అయితే ఇది వేరే పుస్తకం, ఓకేనా? ఇది మిరాయి లాంటి పుస్తకం, ఓకే. సరే అయితే ఒట్టేయండి. అంతా నిజమే చెప్తాను, బొట్టు అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప ఇంకేమీ చెప్పనని. అదే చెప్తాను. బొట్టన్నారా? నేను ఒట్టాను లేదు, బొట్టన్నా. సరే, ఒట్టో ఏదో ఒకటి. ఓకే. మీరు 5-6 సినిమాలు ఏకధాటిగా చేసేస్తున్నారని విన్నాం, ఇది నిజమేనా? ఆ దేవుడు కరుణిస్తే అలాగే జరిగిపోతుందండి. సూపర్, అదే జరగాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా, నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా? సినిమా చేయకపోవడం కష్టం అండి, సినిమా చేయడం ఏదైనా ఈజీ. ఏదైనా ఒక సినిమా చేస్తూ ఉండడం, ఏ పని చేసినా ఈజీగానే ఉంటుందండి. అవును, ప్రేమతో ఏ పని చేసినా ఈజీగానే ఉంటుంది. మూడో క్వశ్చన్ చాలా కష్టమైనటువంటి క్వశ్చన్, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అడగండి. అడుగుతాను ప్లీజ్ మనోజ్. ఓకే, అడగండి ప్లీజ్. ఈ సినిమాలో తను కాపాడుతానంటున్నాడు మొత్తం, కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఒక కాపాడేటువంటి ఒక ఫేజ్ లోకి వెళ్ళారు. మీరు ఒక పడవలో వెళ్తున్నారు. మీరు, తేజ సజ్జ, కార్తిక్ ఘట్టమనేని, పడవ మునిగిపోతుంది. 2 లైఫ్ జాకెట్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరైనా 2 మాత్రమే తప్పించుకోగలుగుతారు. ఆ 2 ఎవరు? నేను 2 ఇసిరేసి నేను ఒక్కనే 2 లైఫ్ జాకెట్స్ వెళ్ళిపోతాను. లేదు, మా డైరెక్టర్ తీసుకెళ్తారు, ఇంకో సినిమా చేసుకుంటారు. అప్పుడు ఎందుకైనా తమ్ముడు నా వీపులు వేసుకొని అలా హనుమంతుడిలా తీసుకెళ్ళిపోతారు. లైఫ్ జాకెట్ అక్కర్లేదు. మనోజ్, ఇంకొక మైక్ ఉందా? కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 2 మహిళలను అన్నవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 లక్షల నగదు, 106 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికుల దృష్టి మళ్లించి నగదు, బంగారం దొంగలిస్తున్నట్లు ఒప్పుకున్నారు. అరెస్టైన వారు గోకవరం గ్రామానికి చెందిన తొండ శాంతి, ఆవుల భూలక్ష్మి అని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతలపూడి స్టేషన్లలో వీరిపై పలు కేసులు నమోదయ్యాయని చెప్పారు. పోలీసులు మరిన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మంచి ఫోటో తెచ్చింది. మధ్యకాలంలో మా కాకినాడ జిల్లా అన్నవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆటోలోని, ఆర్టీసీ బస్సులోని ప్రయాణించే ప్రయాణికుల వద్ద తోటి ప్రయాణికుల మాదిరిగా నడుస్తూ ప్రవర్తిస్తూ వాళ్ళ ఈ బ్యాగుల్లో నుంచి విలువైన బంగారు వస్తువులు, డబ్బు దొంగలించడం జరిగింది. వీటి మీద అన్నవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ దొంగతనాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి మా జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం మా డిఎస్పీ శ్రీ శ్రీహరిరాజు గారు వారి యొక్క పర్యవేక్షణలో నేను, మా ఎస్ఐ గారు మా క్రైమ్ పార్టీ సిబ్బంది అందరూ కూడా కలిపి ఈ దొంగతనాలకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ఈ దొంగతనాలు చేశారో ఆ ఏరియాలో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లన్నింటినీ కూడా సేకరించి ఈ 4 కేసులకు సంబంధించి ప్రత్తిపాడు కేసులో ప్రాపర్టీ, ఒక హారం అండ్ ఈ రూపులు ఇవన్నీ కూడా ప్రత్తిపాడు బస్ స్టాండ్లో పోవడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల క్యాష్ అనేది 13/8/2025 తేదీన ఒక ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి ఒక మహిళ దగ్గర నుంచి దొంగతనం గావించబడినటువంటి డబ్బు. అదేవిధంగా చైన్ వచ్చి మా ఏలేశ్వరం సంబంధించిన కేసులో ఆర్టీసీ బస్సులో దొంగలించబడినటువంటి చైన్. అదేవిధంగా ఈ చిన్న నెక్లెస్ వచ్చేసరికి ఇది మా రౌతులపూడికి చెందినటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించిన కేసులో ప్రాపర్టీ. ఇవన్నీ కూడా తొండా శాంతి అలియాస్ కాసమ్మ, ఆవుల భూలక్ష్మి వీళ్ళిద్దరూ కూడా డైవర్స్ కాలనీ, గోకవరం ప్రసిద్ధి చెందినటువంటి తెలగా పాముల కమ్యూనిటీకి చెందినటువంటి మంచి స్నాచర్స్ వీళ్ళందరూ కూడా. వీళ్ళు తోటి ప్రయాణికుల మాదిరిగా నడుస్తూ ప్రయాణికులు వాళ్ళతో మాట్లాడుతూ రెండో వాళ్ళ బ్యాగ్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ చాలా చాకచక్యంగా వాళ్ళు తెలియకుండా దొంగలిస్తూ ఉంటారు. వీళ్ళ మీద గతంలో కూడా చాలా కేసులు నమోదు ఉన్నాయి. అదేవిధంగా
మా కేసుకు సంబంధించినటువంటి మా సర్కిల్ పరిధిలో 4 స్టేషన్లలో ఉన్నటువంటి ప్రాపర్టీని మా అన్నవరం ఎస్ఐ శ్రీ శ్రీహరి బాబు గారు వాళ్ళ యొక్క క్రైమ్ సిబ్బంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవటీవీ తెలుగు న్యూస్. రాజకీయపరమైన పదవులు ఇస్తలేరు.